కవితకి కేసీఆర్కి మధ్య దూరం పెరుగుతుందా? బీసీ దీక్షకు ముందు కవిత అత్తమామల ఆశీర్వాదం తీసుకుంది. గతంలో మనం చూస్తే ఏ కార్యక్రమానికి వెళ్తున్నా కూడా ముందుగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునే కవిత ఈసారి మాత్రం అత్తమామల నుంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్కి కవితకి మరి దూరం పెరిగిందా? కేసీఆర్ ఆశీర్వాదం లేకుండానే ఆమె బీసీ దీక్షకు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ పై కొంతకాలంగా కవిత అసంతృప్తి కూడా తెలుపుతున్నట్టు సమాచారం మనందరికీ తెలుసు. ఆల్రెడీ పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటుంది. ఆమె సీనియర్ నేతలపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు నిన్న కూడా చేసినట్టు మనం గమనించవచ్చు. తాజా పరిణామాలతో పుట్టింటికి దూరం అవుతున్నట్టు కూడా టాక్ వస్తుంది. ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చండీ యాగానికి ఇప్పుడు కవిత దూరంగా ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మనం చూస్తే కనుక గతంలో లిక్కర్ స్కామ్ కేసు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీకి కొంత దూరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కవిత జాగృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తీర్మాన్ మల్లన్న తన మీద చేసిన విమర్శలకు సంబంధించి బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి ఎవరి నుంచి కూడా దానికి సంబంధించి ఎవరు పరామర్శించినట్టు కూడా లేదు. బీఆర్ఎస్కి సంబంధించిన ఒక అగ్రనేత ఆదేశాల మేరకే ఇలా జరుగుతుందని చెప్పి ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. నిన్న చూస్తే జగదీష్ రెడ్డి కూడా ఒక నల్గొండకు సంబంధించిన ఒక లిల్లిపుట్ అని ఆయనకి కూడా వ్యాఖ్యానిచ్చింది. అలాగే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ఆయన కొడుకుని కూడా నువ్వు పిల్లాడివి, నువ్వు పెద్దల విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పి ఆమె కూడా చెప్పింది. సో ఒక రకమైన రగడ నడుస్తుంది బీఆర్ఎస్లోనే. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రానున్న రోజుల్లో ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, కవిత తన స్వంత రాజకీయ వేదికను తయారు చేస్తున్నట్టు సంకేతాలా ఇవన్నీ? ఎలా చూడాలి దీన్ని? మధు, చెప్పండి, కవిత తన స్వంత రాజకీయ వేదికను తయారు చేస్తున్నట్టు సంకేతాలా ఇవన్నీ? దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, కుటుంబంతో కాస్త దూరం పెరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. గతంలో చూసాం, ఏ అంశంలో ఉన్నా కూడా కవిత తండ్రి ఆశీర్వాదం తీసుకునేటువంటి వాళ్ళు తర్వాత ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు ఆమె 72 గంటల దీక్షకు పూనుకున్న సందర్భంలో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తేవడానికి చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించినటువంటి విషయంలో కేవలం తన ఇంట్లో అత్తమామలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము, డైరెక్ట్గా భర్త ఆశీర్వాదం తీసుకొని డైరెక్ట్గా దీక్షా స్థలికి రావడం, ఇందిరా పార్క్ దగ్గర దీక్షా స్థలికి రావడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతూ ఉంది. సో కాస్త ఫ్యామిలీ దూరం పెరుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఒకవైపు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో అందరు నాయకులతో కూడా. కాబట్టి కవిత కాస్త దూరంగానే ఉంది. ఇదే రోజు ఆమె దీక్ష చేయడము, ఫ్యామిలీకి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఆమె చేస్తున్నటువంటి ఒక్క దీక్షలో కూడా పాల్గొనలేదు. గతంలో కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు ఆమె ఇదే ప్రాంతంలో దీక్ష చేశారు. ఈరోజు బీసీల అంశానికి సంబంధించి మళ్ళీ దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సో కాస్త బీఆర్ఎస్ దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ముఖ్యంగా ఫ్యామిలీ, జనరల్గా కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, ఇలా వీళ్ళంతా కూడా, వినోద్ రావు, వీళ్ళంతా కూడా. అయినప్పటికీ కూడా ఎవరు మద్దతు తెలుపకపోవడం, ఓపెన్గా ఈ అంశంలో ఎవరు మాట్లాడకపోవడంతో చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎటువైపు వెళ్తూ ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన. సో ఫ్యామిలీకి, కవితకి దూరం పెరుగుతూ పోతూ ఉంది. ముఖ్యంగా తండ్రి కవిత అంశంలో ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, పిలిచి ఈ అంశాలన్నీ సద్దుమణగలా ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి చర్చ అయితే ఒకవైపు కొనసాగుతోంది. చూడాలి ఈ దూరం ఎక్కడి వరకు వెళ్తుందో. ఫ్యూచర్లో కవిత పార్టీ పెట్టేటువంటి దిశగా వెళ్తుందా, లేదు అంటే పార్టీలో ఆమెకు దక్కాల్సిన ప్రాధాన్యత కోసం ఇదంతా ఆమె పోరుబాట ఎంచుకున్నారా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కుటుంబంతో కవిత కాంటాక్ట్స్ అనేటువంటిది తగ్గుతూ ఉన్నాయి, దూరం పెరుగుతూ పోతూ ఉంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఉంది. సో మనం చూస్తే ఈ నెల 9న రాఖీ పండుగ ఉంది. రాఖీ పండుగ రోజు మరి ఇదంతా క్లారిటీకి వచ్చే అవకాశం ఉందా? మధు, ఏమంటారు, మీరేమంటారు? కవిత ఒక స్టేట్మెంట్ చేశారు, రాఖీ వేరు రాజకీయాలు వేరు అంటూ స్టేట్మెంట్ చేశారు. సో కాబట్టి కవిత ఖచ్చితంగా రాఖీ కట్టడానికి 9వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి, ఆ రోజు భారతదేశం అంతా కూడా ఘనంగా జరిగేటువంటి రాఖీ పౌర్ణమి ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి సోదరి వాళ్ళ బంధువులకి, తర్వాత అన్నలకి, తమ్ముళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి రాఖీలు కట్టేటువంటి సంస్కృతి. కాబట్టి ఖచ్చితంగా ఆ సంస్కృతిని పాటిస్తానంటూ స్టేట్మెంట్ చేశారు ఆమె. రేపు 9వ తారీఖు రోజు కేటీఆర్ను కలవడానికి కవిత
కేటీఆర్ నివాసానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాస్త సస్పెన్స్ కూడా ఉంది పొలిటికల్ సర్కిల్లో. మరి వెళ్తారా, స్టేట్మెంట్ చేస్తారు, ఆ రోజు కేటీఆర్ అందుబాటులో ఉంటారా అనేటువంటి. ఎందుకంటే 5వ తారీఖు రోజు కేటీఆర్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. 5వ తారీఖు నుంచి ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారు కేటీఆర్ అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. 5వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి సమావేశంలో, కీలక సమావేశంలో కేటీఆర్ పాల్గొంటున్నారు. ఒక టీంతో వెళ్తూ ఉన్నారు, బీఆర్ఎస్ టీంతో అక్కడికి. మొత్తం సంస్కరణలు, సమీక్ష, నెక్స్ట్ వచ్చేటువంటి రాజకీయాలు, వచ్చేటువంటి ఎన్నికలు, ఇలాంటి సమీకరణాలు చేపట్టాలనేటువంటి దిశగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. సో దాంట్లో ఆయన పాల్గొంటున్నారు. మరి 5వ తారీఖు రోజు ఢిల్లీకి వెళ్ళి 5, 6, 7 రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రాఖీ కడతాననేటువంటిది కవిత చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఈ అంశం పైన. సో మొత్తానికైతే కవిత కుటుంబంతో కాస్త దూరం పెంచుకుంటున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఆమె హార్ష్ అయినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చేస్తూ ఉన్నారు. హరీష్ రావు, తర్వాత కేటీఆర్ డైరెక్ట్గా తండ్రిని ఉద్దేశించి కూడా లేఖలో పేర్కొన్నారు. తర్వాత చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. ఇప్పుడు నిన్న జగదీశ్వర్ రెడ్డిని లిల్లీ పుట్ అనడము, తర్వాత కార్తిక్ రెడ్డికి సంబంధించినటువంటి చిన్నపిల్లగాడిలా ఉండు, నీకేం సంబంధం పెద్దవాళ్ళ అంశాల్లో అంటూ ఆమె కామెంట్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. నిన్న కూడా ఒక పెద్ద నాయకుడు నన్ను తిట్టిపించాడు బయట నుంచి అనేటువంటిది హరీష్ రావును దృష్టిలో పెట్టుకొని మాట్లాడారనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవంతా చర్చ సాగుతుంది. ఫ్యామిలీతో కటీఫ్ అయ్యేటువంటి దిశగా కవిత కుటుంబంతో కటీఫ్ అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే కనుక గత కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి ఆమె చాలా దూరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్కి కవితకి మధ్యలో కూడా దూరం పెరుగుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. బీసీ దీక్షకు వెళ్ళే ముందు కవిత అత్తమామల ఆశీర్వాదం తీసుకోవడం మనం గమనించవచ్చు. గతంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం ప్రారంభానికి వెళ్తున్నా కూడా ముందుగా కేసీఆర్ ఆశీర్వాదమే తీసుకునే కవిత ఈసారి మాత్రం అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చర్చనీయాంశంగా మారినట్టు మనకు తెలుస్తుంది. కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా బీసీ దీక్షకు వెళ్ళిన కవితని కూడా ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతున్నట్టు మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్పై కూడా కొంతకాలంగా కవిత అసంతృప్తి తెలియపరుస్తుంది. పార్టీ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఆమె దూరంగానే ఉంటున్నట్టు మనకు సమాచారం మనకు తెలుసు. అలాగే సీనియర్ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు కూడా ఈ మధ్య చేసింది. నిన్న చూసుకుంటే మనకు గనక జగదీశ్వర్ రెడ్డి మీద నల్గొండకు సంబంధించిన ఒక లిల్లీ పుట్ అని చెప్పి ఆయన మీద ఆయన ఇలాంటి వ్యాఖ్యానం చేయడం, అలాగే సబితా ఇందర్ రెడ్డికి సంబంధించిన కార్తిక్ రెడ్డి మీద పిల్లాడిలాగా ఉండు నువ్వు, అంతేకాని పెద్దల విషయాల్లో కలగజేసుకోకూడదని చెప్పి కూడా ఆమె చెప్పింది. సో తాజా పరిణామాలతోని ఇప్పుడు ఆమె పుట్టింటికి దూరం అవుతున్నట్ట అని పెద్ద ఒక టాకే నడుస్తుంది. ఫామ్ హౌస్లోని కేసీఆర్ చండీ యాగానికి కవిత మరి దూరంగా ఉంటుందా? రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు రాఖీ పండుగ రోజు తన అన్న దగ్గరికి వెళ్ళి తనకి రాఖీ కట్టే అవకాశం ఉంది. ఒక పక్కన రాజకీయాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు అంటూనే చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్న తరుణంలో ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మరి రాఖీ కడతదా, లేకపోతే ఫ్యామిలీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని రానున్న రోజుల్లో మనం వేచి చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.